కూరగాయలు బాగా పండించాలంటే ముందు తగినంత భూమి ఉండాలి. వాటి సాగుకు కావలసిన వసతులు ఉండాలి. కానీ అవన్నీ ఏమీ లేకుండానే ఇంటి మేడ మిద్దె మీదనే సాగు భూమిగా మార్చుకుంది ఆ మహిళ. సేంద్రియ ఎరువుతో కూరగాయలు పండిస్తున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. చూసారా, ఇంటి మేడపై మొత్తం కూరగాయల మొక్కలే. ఈవిడ పేరు నల్లపాటి మమతా శ్రీకాంత్. సూర్యాపేటలో నివాసముంటున్నారు. ఇంటి టెర్రస్ పై రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తున్నారు. ఈ గార్డెన్లో కూరగాయలతో పాటు పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతి, పుదీనా, గోంగూర, కొత్తిమీర, జామ, సపోటా, బొప్పాయి, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. సూర్యాపేట పట్టణంలో ఇప్పుడు చాలా మంది ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వారందరికీ నల్లపాటి మమత రోల్ మోడల్ గా నిలిచారు. అవసరమైన వారికి తన దగ్గరున్న విత్తనాలు, మెటీరియల్ ని అందిస్తారు మమత. మమత కృషికి ఎన్నో అవార్డులొచ్చాయి. ఇంటి పంట విజేతగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం పొందారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని మించిన సంపద లేదంటారు మమత. ఇప్పుడు నేను గత 7 సంవత్సరాల నుంచి మిద్దె పంటనైతే పండించుకుంటున్నాను. ఒక 200 నుంచి 300 రకాల మొక్కలు అయితే అయ్యాయి. అది ఆక్సిజన్ ప్లాంట్లే కానివ్వండి, ఆకుకూరలు, కూరగాయలే కానివ్వండి, పండ్లే కానివ్వండి, పూలు, ఇట్లా రకరకాలుగా పెట్టుకుంటూ వచ్చాను. అయితే కరోనా లాంటి పరిస్థితులలో నా మిద్దె తోట నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితులలో పచ్చిమిర్చి, టమాటా, ఆకుకూరలు అలాంటివి మనం ప్రతి ఒక్కరం పండించుకోవచ్చు అనే మాత్రం ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుంటూ పోతే ఇంటికి సరిపడా ఆరోగ్యమైన కుటుంబాన్ని అయితే నిర్మించుకోవచ్చు అని చెప్పైతే నేను అనుకుంటున్నాను. సో ఇలా వేస్ట్ ప్లాస్టిక్ బాటిళ్లలో మొక్కలు పెంచే కార్యక్రమం మీరు మొదలు పెట్టుకుంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మొక్కలకి ఎరువుగా మాత్రం నా ఇంటి వెళ్ళిన కిచెన్ వేస్ట్ని ఉపయోగించి తయారు చేసుకుంటాను. రసాయనాలతో పండించిన పంటలు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయంటున్నారు రేణుక అనే మహిళ. ఈ సమస్యకు మిద్దె తోటలే పరిష్కారం అంటున్నారు. ఫస్ట్ ఒక దొండ చెట్టుతో మొదలుపెట్టినాం. దొండ చెట్టు పెట్టిన కొద్ది రోజులకి 20 రోజులకి నెలకే మంచిగా వచ్చినాయి. ఒక కాయలు వస్తున్నాయి చిన్నగా చిన్నగా వస్తున్నప్పుడు ఇంకా వేరే ఎందుకు పెట్టొద్దని అప్పుడు కూరగాయ గింజలు కొనుక్కొచ్చి ఐకొని పెట్టినప్పుడు విపరీతమైన కాపు, మామూలుగా కాదు అసలు. ఈ మిద్దె తోట పెట్టుకునేది చాలా ఆరోగ్యంగా. మేమైతే బయట కూరగాయలు అనేది నేను కొనకపోగా మేము తిని ఇంకా ఒక 4గురికి పెడుతున్నాం. అసలు తోటి మహిళలు అయితే చాలా చెప్పినా కూడా వాళ్ళంతగా అసలు నేనైతే ఇంకా ఇంట్రెస్ట్ వస్తే బాగుండు, వాళ్ళు కూడా చేస్తే బాగుండని నేను ఎంతమందికో ఆ రుచి కూడా చూపించిన. సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఈ సాగుకు పెద్దగా ఖర్చు అవసరం లేదు. వాడేసిన టీ పొడి, కోడిగుడ్డు పొట్టు, కుళ్ళిన పండ్లు, బియ్యం కడిగిన నీళ్లు, ఇవన్నీ పంటకు ఎరువుగా ఉపయోగపడతాయంటున్నారు మమత, రేణుకలు.